ప్రభునందు ప్రియులారా, ప్రభువు నామమున మీకు వందనములు. ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 3-4 వచనాలు. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేయునని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదము. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. గమనించండి ప్రియులారా, క్రైస్తవ విశ్వాసంలో క్రీస్తుతో మన సహ అనుభవము అనేక విషయాలు నేర్పిస్తూ క్రీస్తు మనతో ఉండి మనకు సహాయకుడుగా ఉంటాడని నేర్చుకుంటున్నాం. కానీ ఈ వాక్య భాగంలో గమనిస్తే వినూతనమైనటువంటి అనుభవము దాగి ఉంది. శ్రమను అధిగమించడానికి దేవుని ఆత్మచేత సహాయము పొందగలమని, లేదా శ్రమల నుండి దేవుని ఆత్మ నడిపింపు చేత విజయము పొందగలమని మాత్రమే కాదు, కానీ శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలగజేస్తుందని గ్రహించి సంతోషించాలి. ఉదాహరణకు, ఒక రైతు విశ్వాసముతో విత్తనము నాటి అది అభివృద్ధి అవుతుందని నమ్మకంతో వేచి చూస్తాడు. ఆ విత్తనము వృక్షమై కొమ్మలుగా విస్తరిస్తుంది. శ్రమలతో కూడినటువంటి విశ్వాస జీవితము కూడా అంతే. శోధనల వల్ల కలిగే శ్రమలను మన ఆత్మీయ జీవితంలో లోతుగా నాటగలిగితే వాటి నుండి వచ్చే ఫలితము క్రీస్తుతో శ్రమ అనుభవమే. ఎటువంటి శ్రమలు అనుభవిస్తున్నా, ఎటువంటి శోధనల గుండా మన జీవితం ప్రయాణిస్తున్నా మనము బాధపడకుండా సంతోషించాలి. ఈ శ్రమ మనకు ఓర్పుని నేర్పిస్తూ ఒక కొత్త అనుభవంలోనికి నడిపిస్తుంది. ఎందుకంటే మన శ్రమలు, కష్టాలు, నిందలు, బాధల కంటే గొప్పవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తే. ఈ క్రీస్తు శ్రమ అనుభవంలో ఓర్పును కలిగి ఉండుటకు నేర్చుకుందాం. అయితే ఈ విశేషమైన అనుభవములో ఓర్పు చేత విశ్వాసి స్వభావము పరీక్షించబడుతుంది. అంతరంగంలో ఉండే స్వభావము క్రియల్లో బయలుపరచబడి పరీక్షించబడినప్పుడు ఆ పరీక్ష ఫలితాలే ఆధ్యాత్మిక స్థితిని తెలియజేస్తూ ఉన్నాయి. ఈ అనుభవంలో ఆధ్యాత్మిక శక్తిని పొందిన మనం శ్రమలను జయిస్తూ విశ్వాస జీవిత పరిమాణములను పెంపొందింపజేస్తాయి. ఇదే మనలో కలిగే నిశ్చయత. ఈ నిశ్చయత క్రీస్తు నాతో ఉన్నాడన్నంత మాత్రము కాదు, కానీ క్రీస్తు అనుభవాల్లో నేను ఫలించగలుగుతున్నాననే దృఢచిత్తము కలగజేస్తోంది. అంతేకాదు, ఆయన దయా సంకల్పమైన చిత్తములో నేను కూడా ఉన్నాననే పరిపూర్ణ నిశ్చయతను రుజువు చేస్తుంది. కనుక ప్రియులారా, శోధన వల్ల కలిగే శ్రమలను మన ఆత్మీయ జీవితంలో లోతుగా నాటగలిగితే వాటి నుండి వచ్చే ఫలితము క్రీస్తుతో శ్రమానుభవము, క్రీస్తులో పరిపక్వత, క్రీస్తుతో మహిమ కలుగుతుంది. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక.